ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు ఆదివారం. దేవుని స్తుతించారా? దేవున్ని ఆరాధించారా? ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు చేసిన కార్యములను బట్టి, ఆత్మీయమైన మేలును బట్టి దేవున్ని మహిమపరిచారా? ఈరోజు ఒక స్టోరీ చెప్తాను. ఒక ఊరిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ప్యూన్ ఉన్నారంట. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే ప్యూన్ అడిగాడంట ఐఏఎస్ ఆఫీసర్‌ని, "సార్, మీరు ఈ స్థానంలోకి రావడానికి మీరు ఎంత కష్టపడ్డారు?" అని అడిగాడంట. "అయ్యో! నేను చాలా కష్టపడ్డానండి. ఎన్నో పరీక్షలు రాశాను. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చదువుకుంటూ వచ్చాను." ఆ ప్యూన్‌ని కూడా గవర్నమెంట్ ఉద్యోగమే. అడిగాడంట, "మీరెలాగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారంటే?" "నాదేముందండి, నేను 10థ్ క్లాస్ పాస్ అయ్యాను అంతే. నాకు ఈ ఉద్యోగం వచ్చేసింది" అన్నాడంట. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నాడంట, ఎన్ని ఎక్కువ పరీక్షలు రాస్తే అంత ఉన్నతమైన స్థానం అని ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నాడంట. ఆ విషయం ప్యూన్‌కి చెప్తే, "అవునండి, నిజమే" అన్నాడంట. ఈ విషయం మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మన జీవితంలో గూడా ఎన్నో కష్టాలున్నాయని జెప్పి మనం భయపడుతూ ఉంటాం కదండీ! ఎన్ని ఎక్కువ పరీక్షలు మనం ఎదుర్కొంటే అంత ఉన్నతమైన స్థానం ఉంటది. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనందరం అనుకుంటాం. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని మనందరం అనుకుంటాం. కానీ ఒక చిన్న పరీక్ష దేవుడు పెట్టాడనుకోండి, భరించలేం. ఎప్పుడైనా గూడా ప్రమోషన్‌కి ముందు టెస్ట్ ఒస్తది. ఆ టెస్ట్‌లో నువ్వు పాస్ అయితేనే నెక్స్ట్ నీకు ప్రమోషన్ ఒస్తది. 10థ్ క్లాస్ ఫెయిల్ అయినోళ్ళని ఎవరినన్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి పంపించడం మీరు చూసారండి? కాలేజ్‌లో అడ్మిషన్ ఇవ్వడం మీరు చూసారా? అది జరగదు గదా! 10థ్ క్లాస్ పాస్ అయితేనే ఇంటర్‌కి వెళ్తారు. ఇంటర్ పాస్ అయితేనే డిగ్రీ. కాబట్టి అలాగే మన జీవితంలో గూడా నీకు ప్రమోషన్ రావాలి అనంటే దేవుడు పెట్టే ఎన్నో పరీక్షలు నువ్వు పాస్ అవుతూ వచ్చినప్పుడే నీ జీవితంలో నువ్వు ఒక ప్రమోషన్, ఒక ఉన్నతమైన స్థానంలోకి రాగలవు. మన జీవితంలో ఏదో దేవుడు కష్టం పెట్టేశాడని, ఒక ఇబ్బందొచ్చిందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ఆ పరీక్ష నిన్ను ఆశీర్వదించడానికి వచ్చింది. యేసు వైపు చూస్తూ ఆ పరీక్షలో పాస్ అయిపో, నీకు వెంటనే ఆశీర్వాదం వస్తది. యోబు జీవితంలో యోబుకి ఎన్నో పరీక్షలొచ్చాయి. యోసేపుకి ఎన్నో పరీక్షలొచ్చాయి. దావీదుకి ఎన్నో పరీక్షలొచ్చాయి. వాళ్ళందరూ వాటిని దాటుకుంటూ వచ్చారు కాబట్టే యోసేపు ఎక్కడో ఉండవలసిన వ్యక్తి ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్నాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉండవలసిన వ్యక్తి రాజు స్థానంలో ఉన్నాడు. యోబు రెండంతల ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. దానియేలు ఎక్కడో రాజ్యంలో ఉండవలసిన వ్యక్తి ఇప్పుడు గొప్ప అధికారమైన స్థానంలోకి వచ్చాడు. ఎన్ని పరీక్షలండి దానియేలుకి. ఇలాగా మన జీవితంలో కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు. కష్టం వచ్చిందని సంతోషించాలి. ఎందుకంటే దేవుడు నాకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి బాధపడొద్దు, దిగులు పడొద్దు, అధైర్యపడొద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే తీసుకొచ్చాడు. ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తూ, ఒకవేళ ఇంకా ఈ దినం ఎవరైనా దేవుణ్ణి ఆరాధించకపోతే, ఆయన మన జీవితంలో చేసిన మేళ్ళని తలపోసుకుంటూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.